తాండవ బ్రతికే ఉన్నాడు అంటూ పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చి నిజాన్ని బయటపెట్టిన ఆనంది, అరెస్ట్ అయిన జీవన. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక జీవన అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఎలాగైనా ఆ తాండవకి బుద్ధొచ్చేలా చెయ్యాలి. నేను గనక ఇప్పుడు నిర్ణయించుకోకపోతే ఆ తాండవ ఉండే కొద్దీ ఇంకా ఎక్కువ అమౌంట్ అడిగే అవకాశం ఉంటుంది అంటూ ఇక జీవన్ అయితే తాండవకి ఫోన్ చేసి నువ్వు అడిగిన డబ్బులు ఇస్తాను రమ్మని అయితే చెప్తుంది. ఇక అప్పుడే జీవన్ అయితే నిర్ణయించుకుంటుంది తాండవ అడ్డు వదిలించుకోవాలని. ఇంతలో తాండవ అయితే నేను బెదిరించిన బెదిరింపులకి బెదిరిపోయినట్టుంది. పాపం ఈ అమౌంట్ తీసుకువస్తానని ఫోన్ చేసింది. ఈ అమౌంట్ తీసుకొని అసలు నిజాన్ని సూర్యబాబుతో చెప్పేసి మేము చేసిన పాపాన్ని పోగొట్టుకుంటాము అంటూ ఇక అనుకుంటూ ఉంటాడు తాండవ అయితే. అప్పుడే జీవనికి మేనేజర్ అయితే 25,00,000 తీసుకువచ్చి ఇస్తాడు. అప్పుడే చెప్తూ ఉంటాడు, మేడం నేను మీకు అమౌంట్ తీసుకొచ్చి ఇచ్చాను. ఇప్పుడు ఈ విషయం గనుక సునంద మేడంకి తెలిస్తే ఇక నా పని అయిపోయినట్టే, నా జాబు పోతుంది అంటూ అనంగానే చూడు, రేపటి వరకే సునంద మేడం ఆఫీస్లో అధికారం, ఎల్లుండి నుంచి అధికారం మొత్తం నాదే కాబట్టి నిన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. మొత్తం అధికారం నా చేతిలోకి వస్తుంది. అప్పుడు నీకు ఇంకా జీతం పెంచుతాను, నీ హోదా కూడా పెరుగుతుంది అంటూ అనంగానే మీరు ఆ మాట ఇచ్చారు కాబట్టి ఇప్పుడు సంతోషంగా ఉంది. కాకపోతే నా పేరు మాత్రం బయటికి రానివ్వకండి అంటూ చెప్పడంతో అప్పుడే జీవన్ అయితే అంటూ ఉంటుంది, నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు. ఇక మీదట ఈ హోదా ఈ పెత్తనం అంతా ఈ జీవనది, అంతా ఈ జీవనే చూసుకుంటుంది అంటూ ఇక చెప్పడంతో అక్కడి నుంచి ఇక గుమస్తా అయితే వెళ్ళిపోతాడు. అప్పుడే జీవన్ అయితే అమౌంట్ తీసుకొని ఇక ఇందుమతికైతే ఫోన్ చేస్తుంది. ఈ రోజుతో ఆ తాండవ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అంటూ అనంగానే ఏంటి తాండవ చాప్టర్ క్లోజ్ అయిపోవడం ఏంటి, ఏం చెయ్యబోతున్నావే అంటూ ఇందుమతి అయితే అడుగుతూ ఉంటుంది. ఈ రోజుతో ఆ తాండవని చంపేయబోతున్నాను. ఇక తాండవ ప్రస్తావనే ఉండదు. మనల్ని బెదిరించడానికి కానీ నిన్ను భయపెట్టడానికి కానీ వాడు బ్రతుకుంటే కదా. ఎలాగో కర్పకం లెగలేని పరిస్థితిలో ఉందని తెలుసుకున్నాను. ఇక ఈ తాండవ పోతే ఈ నిజం తెలిసిన వాళ్ళే ఉండరు. ఈ నిజం ఎప్పటికీ బయటపడడానికే వీల్లేదు. నేనెప్పటికీ ఆ ఇంటి వారసురాల్లా ఆ ఆస్తి మొత్తం నా సొంతం అవ్వాలి. ఈ ఇంటి కోడలుగా ఈ ఆస్తి నా సొంతం అవ్వాలి. నా లైఫ్కి ఎవరు అడ్డొచ్చినా ఊరుకునే ప్రసక్తే లేదు. అది ఎవరైనా సరే వాళ్ళని చంపేస్తాను అంటూ జీవనైతే అంటూ ఉంటుంది. ఒసే, నువ్వు వాడి గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. వాడి జోలికి వెళ్తే నీకు జీవితమే లేకుండా చేస్తాడు. వాడు పరమ దుర్మార్గుడు. వాడి గురించి తెలుసు కదా. నేనే అంటే నాకన్నా క్రూరంగా ఆలోచిస్తాడు. ఏదైనా తేడా వస్తే నిన్ను అక్కడికక్కడే చంపేస్తాడు అంటూ ఇక ఇందుమతి అయితే చెప్తూ ఉంటుంది. ఈ జీవన గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నేను చాలా తెలివిగా ప్లాన్ చేశాను. వాడు చావడం, ఆ నింద ఎవరొకళ్ళ మీద పడడం, వాళ్ళు అరెస్ట్ అవ్వడం ఇది మాత్రం ఖాయమంటూ అనంగానే అప్పుడే ఇక ఇందుమతి అయితే నువ్వు చాలా రిస్క్ చేస్తున్నావు అనిపిస్తుంది. నీ జీవితం రిస్క్లో పడుతుంది. వాడు అడిగిన డబ్బు ఏదో వాడి మొహాన్ని కొడితే నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ ఇందుమతి అనంగానే నేను చూసుకుంటాను పెద్దమ్మ, నువ్వు కంగారు పడుకో, సరే ఉంటాను అంటూ జీవన అయితే ఇక డబ్బులు తీసుకొని బయలుదేరుతుంది. అప్పుడే ఇంతలో ఇక తాండవ కూడా జీవన గురించే ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో ఇక తాండవ అయితే రాగానే అప్పుడే జీవన్ అయితే తాండవని చూసి ఏంటి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నావు, అందుకని ఇవి తీసుకొచ్చి ఇచ్చాను. ఇవి తీసుకున్న తర్వాత కూడా నువ్వు మళ్ళీ ఏదైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ ఇక జీవన్ అయితే అంటూ ఉండంగా అప్పుడే డబ్బులు తీసుకున్న తాండవ అయితే పిచ్చి మొహందానా, ఈ 25,00,000తో నువ్వు చేసిన పాపం పోతుంది అనుకున్నావా? ఈ 25,00,000తో పోదు. నేను అడిగినప్పుడు నువ్వు మళ్ళీ మళ్ళీ డబ్బులు ఇవ్వవలసి వస్తుంది. నేను ఇలా తీసుకుంటూనే ఉంటాను.
నువ్వు అన్ని కోట్లు ఆస్తి దొబ్బుతున్నప్పుడు నాకు కనీసం ఈ లక్షలు కూడా ఇవ్వలేవా? నువ్వు ఈరోజు అన్ని కోట్ల ఆస్తికి వారసురాలుగా ఉన్నావు అంటే దానికి కారణం ఎవరు? నేనే కదా. ఆ రోజు పాపం ఆ ఇంటి వారసురాల్ని గనుక కిడ్నాప్ చేసి ఉండకపోతే ఈరోజు నువ్వు ఒక పని మనిషిగానే ఉండేదానివి. అందుకని నువ్వు నాకు ఎంత ఇచ్చినా తక్కువేం కాదు. ఈరోజు మహారాణిలా ఉండడానికి కారణం నేనే కాబట్టి నువ్వు నాకు ఎంత అమౌంట్ ఇచ్చినా చాలా తక్కువ అంటూ ఇక చెప్తూ ఉంటాడు తాండవైతే. అప్పుడు ఇక జీవనైతే ఏంటి, నీకు మళ్ళీ మళ్ళీ అమౌంట్ ఇవ్వాలా? ఎలా ఇస్తాననుకున్నావురా అంటూ తన చేతిలో ఉన్న రాడ్డుతో అయితే ఇక తాండవ తలపైన అయితే కొడుతుంది. అప్పుడు ఇక తాండవైతే స్పృహ తప్పైతే పడిపోతాడు. వీడు చచ్చినట్టున్నాడు. ఇప్పుడు వీడిని ఎలా మేనేజ్ చేయాలి, వీడిని ఎవరు చంపినట్టు క్రియేట్ చేయాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అటుగా వెళ్తున్న ఆదిత్య కారు అయితే ఆగుతుంది. అప్పుడే ఇక జీవనకైతే ఐడియా వస్తుంది. బావగారు ఇటే వెళ్తున్నట్టున్నారు. ఈ శవాన్ని బావగారు కారులో పడేస్తే ఇక మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక జీవనైతే. అప్పుడే ఇక ఆదిత్య అయితే కారు ఒక పక్క కాపి ఇక షాప్కి అయితే వెళ్తాడు. తాండవని తీసుకువచ్చి జీవన ఆదిత్య కారు డిక్కీలో అయితే పడేస్తుంది. అమ్మయ్యా, నేను అనుకున్న పని అనుకున్నట్టు అయిపోయింది. ఇక నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. వీడి గొడవ విరగడైంది. ఇక బావగారు ఎండి సీట్లో కూర్చుంటారేమో అన్న భయం కూడా లేదు. అరెస్ట్ అవుతారు కాబట్టి ఇక నాకు ఎలాంటి ఎదురు లేదు. ఇక ఎండిగా నేనే అన్ని అర్హతలు సంపాదిస్తాను అంటూ ఇక జీవనైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక ఆదిత్య అయితే షాప్ నుంచి బయటికి వస్తూ ఉండగా అనుకోకుండా ఆదిత్య అయితే స్కిడ్ అయి ముందుకైతే పడడంతో చేతికి దెబ్బ అయితే తగులుతుంది. అప్పుడు ఇక ఆ దెబ్బ తగలడంతో ఆదిత్య అయితే అంత గమనించకుండా ఇక కారు తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర పెట్టి లోపలికి అయితే వెళ్తాడు. అప్పుడే అది చూసిన ఆనంది అయితే చాలా కంగారు పడుతూ, ఏమైంది ఆదిత్య గారు, ఆ చేతికి గాయం ఏంటి అంటూ కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది. ఆనంది, అనుకోకుండా చేతికి కొంచెం దెబ్బ తగిలింది, నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు అంటూ అనంగానే, అయ్యో ఇంతలా దెబ్బ తగిలితే కంగారు పడవలసిన అవసరం లేదు అంటున్నారేంటి ఆదిత్య గారు, అసలు ఏమైందో చెప్పండి అంటూ ఇక కన్నీళ్లు పెట్టుకుంటూ చేతికైతే కట్టు వేస్తూ ఉంటుంది ఆనంది. చూడానంది, ఈ చిన్న దెబ్బకే నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు, కానీ నాకు ఈ దెబ్బ పెద్ద లెక్కేమీ కాదు. అమ్మ తీసుకున్న నిర్ణయం తలుచుకుంటూ ఉంటేనే నాకు బాధగా ఉంది. జీవనని ఎండి పోస్ట్లో కూర్చోబెడుతుంది. ఇన్ని సంవత్సరాలు సంపాదించిన పేరు ప్రఖ్యాతులు కాత జీవన చేతిలో పెట్టేసరికి పోతాయి. తన గురించి మనకి తెలిసిందే కదా, తను ఎట్టి పరిస్థితిలో కూడా కంపెనీని ముందుకు తీసుకురావడం కాదు కదా, నాశనం చేయడానికే చూస్తుంది అంటూ ఆదిత్య అయితే బాధపడుతూ ఉంటాడు. మీరు బాధపడకండి, ఇక ఏది ఎలా జరగాలని రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది, మనమేమీ చెయ్యలేం కదా, మీరు బాధపడకండి అంటూ ఆనంది అయితే ఓదారుస్తూ ఉంటుంది. అప్పుడే ఇంతలో ఇక ఆదిత్యకైతే ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే ట్రిప్కి రమ్మని. అప్పుడు ఇక ఆదిత్య అయితే ట్రిప్కి అయితే బయలుదేరుతాడు. అప్పుడే ఆనంది అయితే బయటికి వచ్చి, ఆగండి ఆదిత్య గారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటూ అడుగుతూ ఉండగా, నాకు కాస్త పని ఉంది కదా, ఇప్పుడే ఫోన్ కాల్ వచ్చింది, నేను ట్రిప్కి వెళ్ళాలి, వెళ్ళొస్తాను అంటూ ఆదిత్య అనగానే, ఈ దెబ్బతో అవసరమా, ఇంట్లోనే ఉండండి, ఈ రోజుకి క్యాన్సిల్ చేసుకోండి అంటూ అనగానే, లేదానంది నేను వెళ్ళాలి అంటూ ఆదిత్య అయితే బయలుదేరుతాడు. అప్పుడు ఇంతలో ఇక కారు డిక్కీలోంచి ఒక టవల్ అయితే బయటికి కనిపిస్తుంది. కారు డిక్కీ ఓపెన్ చెయ్యంగానే దాంట్లో తాండవ అయితే కనిపిస్తాడు. అది చూసి ఆదిత్య ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతారు. వీడా ఇక్కడున్నాడేంటి అని అంటూ ఉండగా అప్పుడే ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు, వీడు నీకు తెలుసా అంటూ అనగానే, ఇతను ఎవరో కాదు, తాండవ కర్పకం భర్త అంటూ ఇక ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే పోలీసులు అయితే వస్తారు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అన్నమాట, వీడిని చంపేసి కారు డిక్కీలోనే పెట్టారన్నమాట, వెంటనే ఇతన్ని అరెస్ట్ చేయండి అంటూ పోలీసులు అనగానే అప్పుడే ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది, ఆగండి ఇన్స్పెక్టర్,
ఏ ఆధారంతో నా భర్తని అరెస్టు చేస్తున్నారు, నా భర్తే చంపాడు అనడానికి సాక్ష్యం ఏంటి అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది. అసలైన సాక్ష్యం కళ్ళ ముందే కనిపిస్తున్నప్పుడు ఇంకేం సాక్ష్యాలు కావాలి? మాకు రెడ్ హ్యాండ్గా దొరికిపోయారు, మాకు ఫోన్ కాల్ కూడా వచ్చింది, ఇతన్ని చంపి కారు డిక్కీలో పెట్టినట్టు, ఇప్పుడే అరెస్టు చేస్తున్నాము అంటూ పోలీసులు అయితే ఇక ఆదిత్యాన్ని అరెస్టు చేసి తీసుకుని వెళ్తారు. అప్పుడు ఇంతలో కారు డిక్కీలో ఉన్న తాండవైతే చేతులు మెదిల్చడంతో అది చూసిన ఆనంది అయితే ఇతనికి ఇంకా ఊపిరి ఉన్నట్టుంది, వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అంటూ ఆనంది అయితే అక్కడున్న కానిస్టేబుల్ సహాయంతో తాండవనైతే ఇక హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తుంది. అప్పుడే డాక్టర్స్ అయితే ట్రీట్మెంట్ చేసి ఇక తాండవ్ అయితే బతికేలా చేస్తారు. అప్పుడు ఇక తాండవ్ దగ్గరికి ఆనంది అయితే వెళ్తుంది. ఏమైంది, మీరెందుకు ఈ పరిస్థితికి వచ్చారు అంటూ అడుగుతూ ఉండగా అప్పుడే తాండవ్ అయితే జరిగింది మొత్తం అయితే చెప్తాడు. నేను ఈ పరిస్థితికి రావడానికి కారణం జీవన. తనని బెదిరించి డబ్బులు తీసుకుని నీ తల్లి తండ్రికి నువ్వే అసలైన కూతురువని నిజం చెప్పాలని ఇక్కడికి వచ్చాను. కర్పకానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికే ఇక్కడికి వచ్చాను. నీ జీవితాన్ని ఒక దారిలో పెడతానని నా భార్యకి మాటిచ్చాను. ఆ విధంగానే నీ జీవితానికి ఒక దారి చూపించి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నాను. ఆ దుర్మార్గులకి వెళ్ళేలోగా బుద్ధొచ్చేలా చెయ్యాలి అనుకున్నాను. కానీ అదేది కుదరలేదు. నన్ను డబ్బులు ఇచ్చినట్టిచ్చి నా తలపైన కొట్టి నన్ను చంపాలని చూసింది. నేను పూర్తిగా చచ్చిపోయాను అనుకుని నీ భర్త కారు డిక్కీలో నన్ను పడేసి ఆ నింద నీ భర్త మీదకి వచ్చేలా చేసింది అంటూ ఇక తాండవ్ అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో మరొక వైపు ఆదిత్య అరెస్ట్ అయ్యాడని తెలుసుకున్న సునంద, శశికాంత్ అందరూ కూడా కంగారుగా పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరుతారు. ఇంతలో జీవన్ అయితే అమ్మయ్య, అసలు నేరం చేసింది నేనైతే శిక్ష అనుభవిస్తున్నది మాత్రం పాపం ఆదిత్య. పాపం జీవితాంతం జైల్లో చిప్పకూడు తినవలసింది. ఆనంది జీవితం నాశనం అయిపోయినట్టే అంటూ ఇక జీవన్ అయితే ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. అందరూ కూడా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు. అప్పుడే ఇక సునంద్ అయితే ఆదిత్యాన్ని చూసి ఏంట్రా ఇది, నువ్వు పోలీస్ స్టేషన్లో ఉండడం ఏంటి అని అడుగుతూ ఉండగా నేను చెయ్యని నేరానికి అరెస్ట్ అయ్యాను, అసలు ఇదంతా ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. నేను నీకు చెప్తూనే ఉన్నాను, ఆనందితో నీ జీవితం కలిసి రాదో, తనని వదిలే అంటూ చెప్తూ ఉంటే నువ్వు వినిపించుకోకుండా నా భార్య అంటూ వెళ్ళావు, చివరికి ఇలా పోలీస్ స్టేషన్లో ఉన్నావు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటిరా, ఇప్పుడు ఈ గండం నుంచి నిన్ను ఎలా కాపాడాలి అంటూ ఇక సునంద అయితే అంటూ ఉంటుంది. నేను ఏ తప్పు చెయ్యనప్పుడు నేను కంగారు పడవలసిన అవసరం లేదు, నేను ఎలాంటి తప్పు చెయ్యనప్పుడు నేనెందుకు భయపడాలి అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. నువ్వు తప్పు చెయ్యలేదు అనడానికి సాక్ష్యాలు కావాలి, కానీ ఇప్పుడు ఎలాంటి సాక్ష్యాలు లేవు. చివరికి నువ్వు ఇలా పోలీస్ స్టేషన్లో ఉంటే కనీసం ఆనంది పోలీస్ స్టేషన్ దగ్గరికి కూడా రాలేదు, ఇక్కడ ఈ పాటికి ఉంటుంది అనుకున్నాను. కానీ నిన్ను మాత్రం అలా స్వార్థంతో వదిలేసి తను మాత్రం హాయిగా ఇంటి దగ్గర కూర్చున్నట్టుంది అంటూ అనగానే, లేదు మమ్మీ, ఆనంది రాలేదు అంటే ఖచ్చితంగా తను ఏదో ప్రయత్నం చేస్తుంది, అందుకనే వచ్చుండదు అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే జీవన్ అయితే అనుకుంటూ ఉంటుంది, తనే ప్రయత్నం చేస్తుంది, తను ఏ ప్రయత్నం చేసినా ఫలితం శూన్యమే. ఎందుకంటే పాపం నేను వేసిన ప్లాన్ నుంచి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. ఇక మీ కుటుంబాలన్నీ సర్వనాశనం అయిపోయినట్టే, నేనే మహారాణిలా ఉంటాను అంటూ జీవన్ అయితే ఎంతో మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే సునంద అయితే ఇప్పుడు ఈ గండం నుంచి ఎలా గట్టెక్కించాలి అంటూ ఇంకా అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ని అయితే అడుగుతూ ఉంటుంది. నా కొడుకుని కాపాడుకోవడానికి నేను ఏం చెయ్యాలి అంటూ అనగానే, ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు, అతను చనిపోయాడు, ఈ విషయం మీడియా వాళ్ళకి కూడా తెలిసిపోయింది. ఇప్పుడు గనుక మీ అబ్బాయిని వదిలిపెడితే ధనవంతులు కొడుకు కాబట్టి వదిలేశారు, పేదవాళ్ళకి ధనవంతులకి చట్టం ఒకటి కాదా, వాళ్ళకొకటి మాకొకటి
మరొకట అంటూ ఈ మీడియా వాళ్ళ ద్వారా ఎంతోమంది ధర్నాలు చేస్తూ ఉంటారు. అప్పుడు మా జాబులు కూడా పోతాయి, దయచేసి అర్థం చేసుకోండి అంటూ ఇన్స్పెక్టర్ అయితే సునందతో చెప్తూ ఉంటాడు. మీ అబ్బాయికి శిక్ష పడుతుంది, దాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అంటూ అనంగానే అప్పుడే ఆనంది అయితే ఎంట్రీ వేస్తుంది. శిక్ష ఎలా వేస్తారు? అసలు చనిపోయాడు అని మీరు ఒక వ్యక్తిని చూసి నా భర్తని అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. నా భర్తే చంపినట్టు ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా మీరు ఎవరిదో ఫోన్ కాల్ వచ్చిందని చెప్పి నా భర్తని అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. కానీ ఇప్పుడు నేను అన్ని సాక్ష్యాలు తీసుకువచ్చాను. ఇలా చేయడానికి కారణం ఎవరో అన్నీ తెలుసుకున్నాను అంటూ ఆనంది అనంగానే జీవన్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడే ఇంతలో తాండవ అయితే లోపలికి వస్తాడు. తాండవని చూసి ఇక జీవన్ అయితే వణికిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక పోలీస్ ఇన్స్పెక్టర్ అయితే తాండవని చూసి, అదేంటి, ఈ వ్యక్తే కదా చనిపోయాడని కంప్లైంట్ వచ్చింది, మేము వచ్చేసరికి కూడా మీ కారు డిక్కీలో ఉన్నాడు కదా, ఇప్పుడు ఈ వ్యక్తి ఎలా వచ్చాడు అంటూ అనంగానే మీరు ఈ వ్యక్తి కారు డిక్కీలో ఉండడం చూసి ఇక చనిపోయాడని నిర్ధారించుకుని ఆ నేరం నా భర్తే చేశాడు అని నా భర్తని తీసుకుని వచ్చేశారు. కానీ తర్వాత ఇతను స్పృహలో ఉండడం నేను చూశాను. వెంటనే ఈ కానిస్టేబుల్ గారి సహాయంతో హాస్పిటల్కి తీసుకువెళ్ళాము, ట్రీట్మెంట్ జరిగింది, ఈయన స్పృహలోకి వచ్చాడు, అప్పుడే పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చాను అంటూ ఇక ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. నిన్ను ఎవరు చంపాలి అనుకున్నారు, ఇప్పటికైనా చెప్పయ్యా అంటూ పోలీస్ ఇన్స్పెక్టర్ అనంగానే నన్ను చంపాలని చూసింది జీవన, చంపి ఈ నింద ఆదిత్య బాబు మీద వేసి ఇంకా ఎప్పటికీ ఆ ఇంటి ఆస్తి మొత్తం తన సొంతం చేసుకోవాలని ప్లాన్ చేసింది. ఇప్పుడు ఈ బాధలో ఉన్నప్పుడు ఎలాగో ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టించుకుంటే మొత్తం సంతకాలు పెడతారు, ఇక తను మహారాణిలా ఉండొచ్చు, ఈ కుటుంబాన్ని మొత్తం రోడ్డు పాలు చేయొచ్చని లెక్క వేసుకుంది. పాపం తన లెక్క అంతా రివర్స్ అయిపోయింది, నేను బ్రతుకుతానని తను అనుకోలేనట్టుంది అంటూ తాండవ అయితే నిజాన్ని చెప్పేసరికి సునంద అయితే కోపంగా జీవన చెంపైతే పగలగొడుతుంది. నువ్వింత దుర్మార్గురాలవా, ఎందుకు చంపాలి అనుకున్నావో, అసలు ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉంటుంది. సునంద అయితే ఏం జరిగిందో నేను చెప్తానమ్మా, నువ్వు అనుకుంటున్నట్టు నీ చిన్న కోడలు ఆ గొప్పింటి కుటుంబం నుంచి వచ్చింది కాదు, నీ పెద్ద కోడలే లాయర్ జ్యోతి సూర్యల కన్న కూతురు. ఈ విషయం ఎక్కడ బయటపడిపోతుందో అని నన్ను చంపాలని చూసింది. మీరు అపార్థం చేసుకుని బయటికి గెంటేసినట్టు నీ పెద్ద కోడలు ఎలాంటి తప్పు చెయ్యలేదో, ఈ తల్లి దేవత, ఇలాంటి దేవతని అపార్థం చేసుకొని నీ కుటుంబాన్ని నాశనం చేసే చీడ పురుగుని మాత్రం నెత్తిన పెట్టుకుని నువ్వు అహంకారంగా ఆలోచించావు. ఇప్పుడు గనక ఈ దేవత నిజాన్ని బయట పెట్టకపోతే నీ కుటుంబం సర్వనాశనం అయిపోయి ఉండేది అంటూ అన్ని నిజాలు బయట పెట్టేస్తాడు తాండవ. అయితే అన్ని నిజాలు తెలుసుకున్న సునంద అయితే ఇలాంటి దాన్ని క్షమించడానికే వీల్లేదు. ఇన్స్పెక్టర్ వెంటనే అరెస్ట్ చెయ్యండి అంటూ సునంద అనంగానే అయ్యో అత్తయ్య గారు నన్ను క్షమించండి అంటూ జీవన్ అయితే చెప్తూ ఉంటుంది. ఇలాంటి దాన్ని క్షమించడమా, ఎట్టి పరిస్థితిలో క్షమించకూడదు అంటూ సునంద అయితే అంటూ ఉంటుంది. అయినా ఆ వ్యక్తి భక్తికే ఉన్నాడుగా, నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ అనంగానే ఆ వ్యక్తి భక్తికే ఉన్నా నువ్వు చంపాలని చూసావు కాబట్టి శిక్ష అనుభవించి తీరవలసిందే, నీకు ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుంది అంటూ ఇక సునంద అయితే అంటూ ఉంటుంది. అప్పటికి పోలీసులు అయితే జీవనను అరెస్ట్ చేస్తారు. నువ్వు జీవితాంతం జైల్లో చిప్పుకూడు తినేలా చేస్తాను, నా కొడుకు కోడలు ఎంతగా బాధపడ్డారో నువ్వు కూడా అంతకు రెట్టింపు బాధపడేలా చేస్తాను, వాళ్ళని నువ్వు ఎంతగా ఇబ్బంది పెట్టావో నువ్వు కూడా జీవితాంతం జైల్లో అలాగే ఇబ్బంది పడేలా చేస్తాను, నువ్వు చేసిన తప్పు నీకు తెలిసొచ్చేలా చేస్తాను అంటూ సునంద అయితే జీవనికి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే ఇక జీవన్ అయితే కుప్పకూలిపోతుంది. నేను అనుకున్నదొకటి జరిగిందొకటి, నేను మహారాణిలా ఉండాలి అనుకుంటే నా జీవితమే నాశనం అయిపోయింది అంటూ జీవన్ అనుకుంటూ ఉంటుంది. అప్పుడే సునంద అయితే ఆనంది చేతులు పట్టుకొని క్షమాపణ అయితే చెప్తూ ఉంటుంది. నిజమే,
ఇన్ని రోజులు నేను అహంకారంగా ప్రవర్తించాను, ఎంతో అహంకారంగా మాట్లాడాను, నీ గురించి తెలిసి కూడా అపార్థం చేసుకుని నిన్ను నిందించాను, నన్ను క్షమించు ఆనంది, క్షమించు అంటూ సునంద అయితే ఆనందికి క్షమాపణ అయితే చెప్తుంది. ఇక ఆదిత్య అయితే నిర్దోషిగా విడుదలవుతాడు. జీవన్ అయితే అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక అక్కడి నుంచి జైలుకి అయితే వెళ్తుంది. ఈ విషయం తెలుసుకున్న ఇందుమతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇందుమతి గురించి నిజం తెలుసుకున్న జ్యోతి సూర్య ఇద్దరూ కూడా ఇందుమతిని అయితే బయటికి గెంటేస్తారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది.